యుఎస్ఏలో జరిగిన 9/11 అటాక్గా ఒసామా బిన్ లాడెన్ అల్ ఖైదా గ్రూప్ 1988లో ఫామ్ చేశాడు. ఈ అటాక్ తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పైన వార్ స్టార్ట్ చేసింది. పబ్లిక్గా పాకిస్తాన్ అమెరికాతో కోఆపరేట్ చేసింది. అలానే తాలిబాన్ ఫైటర్స్కి కూడా పాకిస్తాన్ టెరిటరీలో షెల్టర్, ట్రైనింగ్ అండ్ సపోర్ట్ ఇచ్చింది. ఈ వార్లో పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడింది. ఆఫ్ఘన్ తాలిబాన్ అండ్ అల్ ఖైదా ఫైటర్స్లో చాలా మంది పాకిస్తాన్ ట్రైబల్ ఏరియాస్ ఎస్పెషల్లీ ఫాటా అండ్ సౌత్ వరిజ్దాన్ వైపు మూవ్ అయ్యారు. ఈ సిచ్యువేషన్ గురించి తెలుసుకున్న అమెరికా పాకిస్తాన్కి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. పబ్లిక్గా మాకు సపోర్ట్ చేస్తూ తాలిబాన్స్ అండ్ అల్ ఖైదా ఫైటర్స్కి ఎందుకు షెల్టర్ ఇస్తున్నారు అని. అండ్ పాకిస్తాన్ ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో పడిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ తన ఓన్ టెరిటరీలో ఉన్న మిలిటెంట్స్తో ఫైట్ చేయాల్సి వచ్చింది. 2002 నుంచి పాకిస్తాన్ మిలిటరీ ట్రైబల్ ఏరియాస్లో ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఈ మిలిటరీ ఆపరేషన్స్ వల్ల ఆల్రెడీ సపరేట్గా ఆపరేట్ చేస్తున్న లోకల్ పాకిస్తాన్ మిలిటరీ గ్రూప్స్ మధ్య కామన్ ఎనిమీగా పాకిస్తాన్ క్రియేట్ అయింది. స్లోగా డిఫరెంట్ గ్రూప్స్ ఒకరికొకరు కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ ఫైనలీ డిసెంబర్ 2007లో అరౌండ్ 40 మిలిటెంట్ లీడర్స్ షురా అనే ప్లేస్లో కలిసి ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు. అదే తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP).